దేవుడు మాట్లాడుతున్నారండి. ఈరోజు కూడా ప్రియులారా, మనం దేవుని మీద ఆధారపడడం మానేసి ఎవరి మీద ఆధారపడుతున్నామో చెక్ చేసుకోవాలి. వేరే వాళ్ళ మీద మనం ఆధారపడ్డామంటే మన జీవితం ఏమవుతుందో తెలుసా? ఆశా గారి జీవితంలానే సంతోషం లేనటువంటి ఒక ముగింపు వచ్చేస్తుందండి. చివరికి ఏమయ్యారో మనం చూసినట్లయితే ప్రియులారా, అతను 10వ వచనం, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతన్ని బందీగృహంలో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనులందులో కొందరిని బాధపరచును. ప్రియులారా, దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపును మనం స్వీకరిస్తున్నామా, మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాం చెక్ చేసుకోవాలి. నాకేంటి, నేను అలాగే చేద్దా, నా ఇష్టం, నేను అలానే ఉంటా, నా ఇష్టం వచ్చింది నేను చూసుకుంటా, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేద్దాం, నా ఇష్టం వచ్చినట్టు తాగుతా. తాగుబోతు దగ్గర కూడా వెళ్ళి తాగొద్దండి, దేవుని నమ్ముకున్నారు మీరు, తప్పండి, అలా చేయకండి అంటే, నా ఇష్టం అయ్యా, నువ్వు చెప్పడానికి ఎవరు నువ్వు అన్నావు అనుకో, తర్వాత ఏమవుతుంది? ఏ కిడ్నీనో లివర్నో పాడైపోయిద్ది. ఆ తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికే రావాల్సింది. అదేదో ముందే ఉంటే బాగుంటుందా లేదా? పాపం చేస్తున్నప్పుడు కూడా దేవుడు గద్దింపించినప్పుడు ముందే మనం విన్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది? బాగుంటుందండి. పాపం చేసిన తర్వాత కూడా గద్దింపించినప్పుడు మన యొక్క జీవితాన్ని మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, మార్చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి. ఇక్కడ అలా ప్రకటించడానికి వచ్చినటువంటి ఆ దీర్ఘదర్శిని ఏం చేస్తున్నాడైనా? బందీ గృహంలో వేసాడట. అంతకంటే తప్పు ఇంకేమన్నా ఉంటుందంటారా? ఆలోచించండి. బందీ గృహంలో వేస్తావు నువ్వు నీ జీవితం ఇలా ఉంది, నువ్వు మార్చుకొని చెప్పిన వాళ్ళని నువ్వు కొడతావా? నీ జీవితం ఇలా ఉంది, నువ్వు మార్చుకొని చెప్తే తిడతావా? దేవుడు చూస్తాడు, నోరు పడిపోయేలాగా చేస్తాడు. జాగ్రత్త. నీ జీవితాన్ని మార్చుకో అన్నప్పుడు వాళ్ళని మన నోటితో ఏది పడితే అది మాట్లాడామనుకోండి, దేవుడు చూస్తున్నారు, ఏం చేయాలో దేవుడు తెలుసు. నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పే వాళ్ళు కొంతమంది మనం తిరగబడి కొడతామండి. దేవుడు ఆ చేతుల్ని చూస్తారు, ఆ నోటిని చూస్తారు, ఆ కళ్ళని చూస్తారు. అయితే అలా అయిన తర్వాత దేవుడు అతను వదిలిపెట్టేశారని మనం చూస్తేనండి, 12వ వచనం మనం చూస్తే, ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరంలో పాదముల్లో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరం మృతి నొందగా. ప్రియులారా, ఒక మనిషి క్యారెక్టర్ అలానే ఉంటుందండి. మన యొక్క క్యారెక్టర్ అలా ఉందని చూసి కఠినపరిచేసుకుంటాం హృదయాన్ని. కఠినపరుచుకోకూడదు. ఎందుకు కఠినపరుచుకుంటున్నారు? అక్కడ అయిపోయింది. మన దేవుడు ఎలాంటి దేవుడు? కనికరం కలిగినటువంటి దేవుడు. ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అంతే కనికరం చూపిస్తారండి. ఎంత కోపంగా ఉంటారో అంతే ప్రేమ చూపిస్తారండి. రెండూ ఉంటాయి మన దేవునిలో. ఇక్కడ అతని దగ్గరికి అలా వచ్చి చెప్పినప్పుడు దీర్ఘదర్శిని పట్టుకెళ్ళిపోయి జైల్లో వేసేస్తుంది. ఆ తర్వాత దేవుడు ఏం చేశారు? పాదాల్లో జబ్బు పుట్టించారు. అప్పటికైనా మారాలిగా ఆ మనిషి. మారాలా లేదా? ఆ మనిషి మారకుండా వైద్యులు సంప్రదిస్తున్నాడే తప్ప అలవాటైపోయింది. కష్టం వచ్చినప్పుడు వేరే వ్యక్తి మీద డిపెండ్ అవ్వడం అలవాటైపోయింది. ఇంతకుముందు అంతే, అక్కడ కూడా వెళ్ళిపోయి వేరే రాజుని ఆశ్రయించేది. అందుకే నీకు అంత కష్టం వచ్చింది. ఇక్కడైనా మారాలా లేదా? జబ్బు పుడితే దేవుడిని ఆశ్రయించకుండా, దేవుని దగ్గరికి వెళ్ళకుండా వైద్యులను ఆశ్రయిస్తారంటండి. ఈరోజు కూడా ప్రియులారా, మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనకు ఒక కష్టం వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడుతున్నాం. అందుకే దేవుడు ఒక గొప్ప మంచి మాట రాయించారండి. కీర్తనలో ఒక మంచి వచనం మనం చదువుకుందాం. 33వ కీర్తన 16వ వచనం. ఏ రాజును సేనా బలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. ఈరోజు నువ్వు నేను మనందరం కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాం చెక్ చేసుకోవాలి. కొన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి ఒక మనిషి దగ్గర, కొన్ని కోట్లు ఉన్నాయండి. ఒక జబ్బు వచ్చింది, వెళ్ళిపోయి డాక్టర్ మీద ఆధారపడినంత మాత్రాన జబ్బు తగ్గిపోయిద్దా? దేవుడు సెలవిస్తేనే తగ్గిద్ది. అదేవిధంగా ఈరోజు నీకు చాలా అప్పులు ఉన్నాయి, ఒక మనిషికి కొన్ని కోట్లు ఉన్నాయి, వెళ్ళిపోయి వాళ్ళ మీద ఆధారపడిపోయినా నీకు ఉన్నటువంటి కష్టాలు తీరిపోతాయా? తీరవండి. మనం ఏంటంటే మన కళ్ళతో చూస్తాం, మనోనేత్రాలతో చూడం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా మబ్బు కళ్ళు అనమాట. మనకి మబ్బు కళ్ళతో చూస్తాం, కళ్ళు తేటగా చూడం. మనం ఏం చేస్తాం అంటే ఇట్లా చూస్తాం, అయిపోయిద్ది, నాకు వచ్చేస్తుంది అంతే, సక్సెస్ వచ్చేస్తుంది, నాకు ఈ మార్గంలో వెళ్తే వచ్చేస్తుంది అంతే.
కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏం మాట్లాడుతున్నారు? ఏ రాజును సేనా బలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం అక్కడికి రాదు, అది దాని విశేష బలం చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా యథార్థ హృదయంగా ఉన్నటువంటి వాళ్ళని, దేవుని మీద ఆధారపడేటువంటి వాళ్ళని, కనికరం కలిగినటువంటి వాళ్ళని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళని కూడా దేవుడు కాపాడుతారంటండి. మనం వెళ్ళిపోయి ఏ రాజు మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడినంత మాత్రాన్ని వెళ్ళిపోయి దేవుడి దగ్గర రికమెండేషన్ చేసినా కానీ పనికిరాదు. అయ్యా నేను అతను తెలుసు, నాకు అతను బాగా తెలుసు, అదే వీధి చివరిలో కోటీశ్వరుడు ఉన్నాడు కదా, అసలు ప్రపంచంలోని రిచ్ అతను, అతనికి సంబంధించిన వాళ్ళని నేను, నాకు సహాయం చేయి. పక్కకు బాగుంటాడు. అయ్యా యథార్థ హృదయంతో నేను సేవిస్తున్నానయ్యా, కనికరం కలిగి ఉన్నానయ్యా, నేను ప్రేమిస్తున్నానయ్యా, సహాయం చేయి. ఎస్, నువ్వే నాకు సంబంధించినటువంటి ప్రియమైనటువంటి బిడ్డగా అంటారు దేవుడు. కాబట్టి ప్రియులారా, వాళ్ళ మీద వీళ్ళ మీద మనం ఆధారపడిపోయామంటే కనుక జీవితం ఎలా అయిపోయిందంటే, ఇదిగో ఆశా గారి జీవితం ఎలా అయిపోయింది, మంచి ముగింపు లేదండి. బట్ మన జీవితాలకు మంచి ముగింపు ఉండాలి. దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని దగ్గర, దేవుని పాదాల చెంతన మనం ప్రాణం వదలాలి. అంతేగాని ఎట్లా ఉండి వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే వాళ్ళకి సహాయం వస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి సహాయం వస్తుంది అనుకున్నాం అనుకోండి, ఏమైపోద్ది? ఇలా అయిపోద్ది. స్టార్టింగ్ జీవితం చాలా బాగుంది. దేవుడు ఎవరితో పోల్చారు? దావీదు గారితో పోల్చారు. స్టార్టింగ్ జీవితం చాలా బాగుంది. దేవుని కోసం తెగింపు, ఎవరినైనా కానీ వదులుకునేటువంటి ధైర్యం, సొంత వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఉండేటువంటి మంచి ఆలోచన దేవునికి విరోధంగా ఉన్నప్పుడు. అంత బాగుండి దేవుని దగ్గరే ప్రార్థన చేస్తూ, బట్ మిడిల్లోకి వెళ్ళేసరికి ఎవరి మీద ఆధారపడ్డాడు? ఒక రాజు మీద ఆధారపడ్డాడు ఆయన. ఎండింగ్లోకి వచ్చేసరికి అక్కడ కూడా అంతే, దేవుని మీద ఆధారపడకుండా వైద్యుల మీద ఆధారపడుతున్నాడు. చెప్పినటువంటి వాళ్ళని బందీ గృహాల్లో ఏం చేస్తున్నాడు. అందుకే ఒక మంచి ముగింపు లేనటువంటి జీవితంగా అతని జీవితం ముగిసిపోయిందండి. ఇదిగో మంచి పాఠం మనకి యొక్క ఆశగారి జీవితం నుంచి. కాబట్టి పిల్లలు ఇతను ఏ విధంగా ఉన్నారో మనం అలా ఉండకూడదు. కాబట్టి ఫైనల్గా ఇతని యొక్క జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మంచి నేర్చుకోవాలి, చెడు నేర్చుకోవాలి. మంచి తెగింపు ఉండాలి, దేవుని కోసం నిలబడాలి, ఆయన ఇచ్చింది ఇచ్చినట్టు చేయాలి. రెండోది యథార్థ హృదయం లేదు ఆయన దగ్గర, మన దగ్గర యథార్థ హృదయం ఉండేలాగా చూసుకోవాలి. మూడోది దేవుని మీద ఆధారపడాలి, రాజు మీద ఆధారపడకూడదు. ప్రాణాలు మీదకి వస్తున్నా కానీ దేవుని వైపే చూడాలి తప్ప వాళ్ళెవరో రక్షించేస్తారు వీళ్ళెవరో రక్షించేస్తారు అని చెప్పేసి వేరే వాళ్ళని చూడకూడదండి. కాబట్టి